6 గ్యారంటీలలో 5 గ్యారంటీలు అమలు అవుతున్నాయన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. బీఆర్ఎస్ నేతలు ప్రజల్లోకి వచ్చి చూస్తే నిజాలు తెలుస్తాయని చెప్పారు. జగిత్యాల జిల్లా ఖతలాపూర్ మండలంలోని సూరమ్మ ప్రాజెక్టు పనులను అధికారులు రైతులతో కలిసి పరిశీలించారు విప్ ఆది శ్రీనివాస్. ప్రాజెక్టు పనులు త్వరగా పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించడానికి కృషి చేస్తున్నానని చెప్పారు. హరీష్ రావు కాళేశ్వరం వాటర్తోనే ఆయిల్ పంప్ సాగవుతుందని మాయమాటలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు. వైఎస్ ప్రారంభించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటితోనే ఇక్కడ పంటలు పండుతున్నాయని చెప్పారు. కళ్ళున్న కబోదులు వాళ్ళు, చెవులున్న చెవిటి వాళ్ళు, మాటలు మంచి మాట్లాడాలనుకున్న వారికి ఆ దేవుడు అబద్ధమే మాట్లాడమని చెప్పని వరం ఇచ్చినట్టున్నాడు, శాపం ఇచ్చినట్టున్న వాళ్ళకు. కండ్ల ముందు నీ సిద్దిపేట, నీ సిరిసిల్ల, నీ గజ్వేల్లో మీరు మీ సతీ సమేతంగా, ఈరోజు మేము మా సతీ సమేతంగా వెళ్ళినా మా భార్యకు బస్సులో టికెట్ కొట్టారు. మీరు కూడా ఇప్పుడు అసెంబ్లీకి వెళ్ళేటప్పుడు కుటుంబ సమేతంగా ఆర్టీసీ బస్సు ఎక్కువ మీకు టికెట్ తీసుకుంటారు, కానీ మీ సతీమణికి మీ ఆవిడకు టికెట్ ఇది స్వయంగా చూడు. మీరు 9,200 కోట్లు ఈ రాష్ట్రంలో మహిళలకు ఆదాయం ఉంటుంది. ఆదాయం ఈ 2 సంవత్సరాలు 2 మాసాలలో 200 యూనిట్లు కరెంటు కాల్చుకున్న వాళ్ళకి ఉచితమైన కరెంట్ ఇస్తున్నాం. ఈరోజు మీకు ఫామ్ హౌస్లో ఏసీలు ఉండే ఒక నెల రోజులు నేను మీ ద్వారా హరీష్ రావు గారికి కేటీఆర్ కొడుతున్నా. 200 యూనిట్లు ఉచితమైన కరెంటు అందుతుందా లేదా చూడాలంటే ఈ ఒక్క నెల రోజులు ఏసీలు వాడకుండా పంకాల కింద 10 బల్బులు లేకుండా ఉండూరి 200 యూనిట్లు కాల్చుకొని మీ కరెంటు బిల్లు వేస్తే ఒట్టు పథకం అమలవుతుంది. మీరు ఒకసారి పేదలు 200 యూనిట్లు కాల్చుకునే వాళ్ళు ఏ విధంగా అయితే కరెంటు కాల్చుకుంటే మీరు ఆ విధంగా కరెంటు ఒక నెల రోజు పరిశీలించారు. మీ కరెంటు బిల్లు వస్తే ఈ ప్రభుత్వం బాధ్యత. అది అమలుగానే అయింది. 3 రైతులు రుణమాఫీ. ఇంతమంది రైతులు ఉన్నారు, 2 లక్షల లోపు రుణమాఫీ చేస్తామన్నాం, చేసినాం. 25,000 కుటుంబాలకు 20,650 కోట్లు. మీకు అనిపించదు ఎట్లా? మీ అయ్యంలో పావులు ఇచ్చారు, 4 సార్లు పావులు అనుకుంటా. అవి మితికవేండి. మేము 1 టోకెన్ 2 లక్షల లోపు రైతులకు ఇచ్చినాం. 20 గుంటలు, ఎకరన్నర, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4, 5 ఎకరాలు ఎవరైతే 2 లక్షల లోపు ఉన్నారు. తర్వాత రేషన్ కార్డు మీరు 10 ఏళ్ళు 10 రేషన్ కార్డు ఇవ్వలే. మేము పోయిన ఉగాదికి ప్రారంభం చేసిన ఇప్పుడు ఈ నిరంతర ప్రక్రియ 15,15,000 కొత్త కుటుంబాలకు ఇచ్చినాం. 19,40,000 మందిని రేషన్ కార్డులో చేర్చి సన్నబియ్యం ఇచ్చినాం. 6 పథకాలలో 5 పథకాలు అమలైనవి. ఒకటి ఉంది పెన్షన్, అది కూడా పెంచుకోవడం ఉంది. మీ ఇప్పుడు ప్రజలు మాకు 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు. ఈ 5 ఏళ్లలో వాటిని కూడా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. ఏం రంది పడకూరి కేటీఆర్ హరీష్ గారు